నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను విరామ్ మొన్నటికి మొన్న జాను లీరి ఈరోజు బర్రె లెక్క ఎంతో భావోద్వేగానికి గురై వాళ్ళని ట్రోల్ చేస్తున్నారని మన పర్సనల్ లైఫ్ ని బయటికి తీసుకొచ్చి తవ్వుతున్నారని భావోద్వేగంతో వీడియో పెట్టడం జరిగింది. అసలు బర్రె లెక్కని టార్గెట్ చేస్తుంది ఎవరు, ఎందుకు ఈ ట్రోలర్స్ కి వీళ్ళే ఒక ఆహారంగా దొరుకుతున్నారు, అసలు నిజంగా బర్రె లెక్కను ట్రోల్ చేసే అంతగా ఏముంది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాస విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. బర్రెలకు సంబంధించి మామూలుగా ఆవిడ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు, ఓడిపోవడం పోటీ చేయడం అంతా ఓకే. బట్ ఆవిడ్ని ఎవరు ట్రోల్ చేయకపోయినా ఆవిడే ట్రోల్ చేస్తున్నారని బయటకు ప్రొజెక్ట్ చేస్తున్నా. నిజంగా ట్రోల్ చేస్తున్నారా? ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఎందుకు ఈవిడ బలిపశువులాగా ఎందుకు కనిపిస్తోంది? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ట్రోలింగ్ అనేది మనకి ఇన్స్టా ఫేస్బుక్ లో వస్తేనే నేషనల్ వైజ్ గా ట్రోల్ అవుతున్నట్టు కాదు. చాలా మందికి వాళ్ళ ఊర్లలోనూ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూపులలో ట్రోల్ చేసినా కూడా ట్రోలింగ్ అది. అంటే అందరికి తెలియకపోవచ్చు. పక్క వాట్సాప్ గ్రూప్ లో నీ గురించి అన్నాను, ఏంటి ఏమంటే ఏం లేదు ఏం లేదు, చూపించు, అరే ఈ గ్రూప్ లో అందరు నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఇవి లేదు దాంట్లో, అది కూడా ట్రోలింగే కదా. సో ఇట్లా ట్రోలర్స్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. మనిషి బాధపడ్డాడు అంటే అది ఎలా అయినా జరుగుద్ది. సో ఇక్కడ విషయం ఏంటంటే బర్రె లెక్కనే ఇప్పుడు ప్రజెంట్ ఆ పిల్ల ఒక సెన్సేషన్ చెప్పాలి అంటే నాకైతే చాలా నచ్చిన క్యారెక్టర్. వై బికాజ్ ఏ అడ్రస్ లేకుండా ఇన్స్టాలో ఏదో ఒక పోస్ట్ పెడితే అదేమో బాగా వైరల్ అయ్యి బర్రెలు కాస్తున్నా అంటే అందరు బర్రె లెక్క అనేసారు. అట్లా బర్రె లెక్క ఒక అడ్రస్ అయిపోయింది ఆమెకి. ఆ పేరు కుర్చీ తాత, అదంతా సంతాన్ వదిలే. ఆ తర్వాత రాజకీయంలో నామినేషన్ వేయడం, ఒక్కసారిగా మీడియా అంతా ఆ వైపు వెళ్ళింది. నెక్స్ట్ అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియనంత ఒక వింత పిఠాపురంలో జరిగినట్టు జరిగింది ఆ నియోజకవర్గంలో. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడం, రోజుకు 300 మందికి భోజనాలు. ఈ పిల్ల దగ్గర రూపాయి లేదు, వాళ్ళే ఎన్ఆర్ఐలే స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి అక్కడ రోజుకి 200 మంది 300 400 మందికి భోజనాలు, టెంట్లు, ఊరంతా. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అసలు వాళ్ళు ఎవరు ఓటర్లు కాదు, వచ్చిన వాళ్ళంతా ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. ఆ ఊర్లో గందరగోళం ఉంది. అదంతా చూసి అపోజిషన్ ఏమరా బాబు ఈమె వచ్చి ఇంత సెన్సేషన్ అయింది, ఏం చేద్దాం. తర్వాత ఆ పిల్లని ప్రచారం చేసుకోనీయకుండా కూడా ఆపారు. ఎట్లా, ఈరోజు ఇట్లా వెళ్తుంటే వీళ్ళ జెండాలు ఉన్నాయి కదా, ఆ జెండాలని పీకేయడం, వాళ్ళ తమ్ముడిని కూడా ఎవరినో కొడితే ఒకరోజు ఏడ్చుకుంటూ కూడా ప్రచారం టైంలో. సరే అంతా అయిపోయింది. పర్సనల్గా అసలు నీ ఎజెండా ఏంటమ్మా అని అడిగితే తను చెప్పింది ఆ మేనిఫెస్టో కూడా 6-7 పాయింట్లు అంతే, చిన్న మేనిఫెస్టో. రీజన్ చూడు ఎంత కన్విన్సింగ్గా ఉందో. మా ఊర్లో ఆడవాళ్ళు చదువుకుంటే 10th వరకు ఆపేస్తున్నారు, కొంచెం పక్కన అక్కడ మండలానికి వెళ్తే ఇంటర్ వరకు ఉందో ఆపేస్తున్నారు. డిగ్రీలు ఇంకా పే చేయాలంటే మేము సిటీకి వెళ్ళాలి, ఇంకొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే బస్సులు ఉంటాయి. ఆడపిల్ల ఈ మధ్యకాలంలో రోజులు బాగాలేవు, ఎందుకమ్మా అవసరమా అంత దూరం వెళ్ళి రావడం ఎందుకని చెప్పి చదువు ఆపేస్తున్నారు అంతటితో. సో ఆడపిల్లలు చదువుకోవట్లే, 10th అయితే ఇక అంతే, ఇంటర్ అయిపోతే ఇక అంతే, ఇక పెళ్లి చేసేస్తున్నారు. బయట వాళ్ళకి చూస్తున్నారు న్యూస్లో, ఒక ఆమె PhD చేసింది, అందులో డాక్టరేట్ సంపాదించింది, ఇందులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మాకు కూడా అట్లా అవ్వాలని ఉంది, కానీ మాకు ఆ సోర్స్ లేదు. సో నేను కనుక ఒకవేళ నిజంగా నన్ను మీరు గెలిపిస్తే ఇక్కడ వరకు మా మహిళలకి డిగ్రీ కాలేజ్ వచ్చేలాగా నేను కృషి చేస్తా అనేది. నువ్వు చేస్తావో చేయవో, నువ్వు చేసినంత మాత్రం వాళ్ళు వింటారో లేదో కూడా మనకు తెలియదు. బట్ నీ పాయింట్ బాగుంది కదా. అందుకు మా దగ్గర పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి. త్వరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎక్కువ మంది చదవలేకపోతున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ మహిళలు లేరు మా దగ్గర. అబ్బాయిలందరూ బాగా చదువుకుంటున్నారు, US పోతున్నారు, అమ్మాయిలను పంపట్లే ఎవరు. ఎందుకంటే ఏమన్నంటే ఒకటే రీజన్, ఆడపిల్లవు రోజులు బాగాలేవు, అంత దూరం వెళ్ళి వస్తావు, ఎవడో ఒకడు గోకుతాడు రక్కుతాడు వద్దని, ఇది రీజన్ అండి అనింది. అండ్ నెక్స్ట్ అలా వెళ్ళాలన్నా కూడా మా ఊరికి ఒకటే బస్సు ఉంటుంది, ఇంకొంచెం ఆ ఫ్లో పెంచాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ సమస్య గురించి అసెంబ్లీలో ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు, గట్టిగా దాని గురించి ఎవరు పోరాడలేదు. నేను కనుక మీరు గెలిపిస్తే నేను నిరుద్యోగ సమస్య గురించి అసెంబ్లీలో గట్టిగా గొంతిప్పిందాన్ని అవుతా. అట్లీస్ట్ వాడు చేస్తాడా, అందరికి ఉద్యోగాలు ఇస్తారా లేదా నాకు తెలియదు, అట్లీస్ట్ గొంతన్నా ఇప్పుతా, ఆ వరకు అయితే నన్ను తీసుకెళ్ళండి అనేది. అది కూడా బాగానే ఉంది పాయింట్. నెక్స్ట్ మళ్ళీ హాస్పిటల్స్, మా ఊరు రోడ్లు సరిగ్గా ఉండవు, డబడబా అంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు, ఆటోలోనే డెలివరీలు అయిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో మాకు మంచి రోడ్లు వేస్తే బాగుండు, దానికి నేను కృషి చేస్తా అనేది. గుడ్. అండ్ నెక్స్ట్ మళ్ళీ
హాస్పిటల్స్ కూడా కొంచెం మా దగ్గరకు వచ్చేలాగా మినిమం సౌకర్యాలు, అంటే మరీ మల్టీ స్పెషాలిటీ అంత అవసరం లేకుండా మినిమం సౌకర్యాలు మా దగ్గరకు వచ్చేలాగా నేను కృషి చేస్తా. ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు నీట్గా ఉండేలాగా చేస్తా. జనరల్గా ఒక కొత్త రాజకీయ నాయకుడు ఫ్రెష్ ఫేస్ చెప్పేవే ఇవన్నీ. ఈ పిల్ల చాలా అంటే లోతుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పింది. ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే దిస్ ఈజ్ వాట్ ద రీజన్, అందుకు నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ పిల్లకి ఆ మాత్రం తెలివితేటలు ఉండడం గ్రేటే కదా. అంతే, ఇప్పుడు ఆమె నువ్వు పెద్ద సునీత విలియమ్స్ అంత బ్రెయిన్ ఉండాల్సిన అవసరంలా, సైంటిస్ట్ ఉండాల్సిన అవసరంలా, అట్లీస్ట్ ఆ పిల్లకి ఆ బ్రెయిన్ చాలు. సరే, మీడియా కూడా మంచిగా సపోర్ట్ చేసి వెళ్ళింది. ఒక ఇండిపెండెంట్ ఆడది, మనం కూడా సపోర్ట్ చేసి ఏమీ లేనిది రోడ్డు మీద చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ అని మళ్ళీ ఆడనే పడుకునే వాళ్ళు. ఎందుకంటే ఆ రోజా సిలిండర్ మోసుకుంటూ ఇంటికి వెళ్ళలేరు, అక్కడ ఉంటే ఎవడన్నా పట్టుకెళ్తాడేమో అని చెప్పి ఆ తడకలేసి అక్కడే పడుకునేవాళ్ళు. ఇట్లాంటి ఒక చిన్న సాధారణ సీదా అమ్మాయి ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. ప్రత్యర్థులు ఏం చేశారంటే ఆ పిల్ల వాళ్ళ నాన్నను కొన్నారు. అదేం లేదు, ఇంతమంది పోస్తే చాలు, రోజానే అది తాగి మాట్లాడేసాడు పిచ్చిగా. ఈమె దానికి కూడా కౌంటర్ ఇచ్చుకుంది. అది అర్థమైపోయింది ఫేక్ అని, ఫ్యాబ్రికేటెడ్ అని. అంటే ఏముంది చెప్పు, ఒక 5,000 ఇస్తే వాడు మాట్లాడేస్తాడు. అంత చీప్ క్యారెక్టర్ చెప్పాలంటే. సరే అయింది. ఆమె పెద్ద తిరుగుబోతు, బర్రెల్ని కాసుకుంటూ వెళ్ళి బర్రెల్ని గాలికి వదిలేసి ఎక్కడికో వెళ్ళేది. ఇలాంటి మాటలు కూడా వచ్చాయి. అసలు ఈమెకు బర్రెలే లేవు, బర్రెలకని ఎట్లా అంటది, ఎవరు బర్రెలో చూపించింది? సొంత బిడ్డనే. ఎవరు? వాళ్ళ నా తండ్రి నెగిటివ్ చేసి. ఇప్పుడు నేను అన్నవన్నీ తండ్రి చెప్పాలా? బట్ తండ్రి ఎంతో కొంత ఇలాంటివి మాటలు మాట్లాడకుండానే వాళ్ళంత డేర్గా ఎలిగేషన్ పాస్ చేయగలరా? వాళ్ళ అలా ఎలిగేషన్ పాస్ చేసి నీ కూతురు 10 మందితో తిరుగుతుంది అని వీడికి తాగించి చెప్పి, రాజకీయాల్లో ఎవడన్నా ఉంటారా, మన ఇంటా వంట ఉందా, చూడు ఎట్లా తిరుగుతుందో రోడ్ల మీద, రేపు పెళ్ళయిద్దా, బంద్ చేయించు అని ఆమె మోటివేట్ చేశాడు. వాడు కరిగాడు 5-10 వేలకి. అట్లా అది ఆ తండ్రి క్యారెక్టర్. నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుంటూ వచ్చింది. అంటే ఒక పర్సన్ అనుకోకుండా లైమ్ లైట్లోకి వచ్చి నేషనల్ వైజ్గా ఫేమస్ అయ్యి ఎన్ఆర్ఐ ఫండ్లు కూడా వచ్చేలా చేసి ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ వెళ్ళారు, ఎనలిస్టులు అందరూ వెళ్ళారు. అసలు ఇవి ఏంటి కనుక్కుందామని వచ్చిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గానే చెప్పారు. ఆ పిల్లలు ఏదో ఉంది స్పార్క్ ఉంది అని. సరే, ఇట్స్ ఓకే. ఆ పిఠాపురంలో జరిగిన హడావిడి మొత్తం జరిగింది ఆమె నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పుడు. సూపర్గా ఉంది అనుకున్నారు, బట్ గెలుస్తుందేమో అని కూడా అన్నారు ఒక్కొక్క టైంలో. ఎంత కాదనుకున్నా 5,000-6,000 ఓట్లు చీల్చింది. అది గ్రేటే చెప్పాలంటే. 500 కూడా రాని అమ్మాయి 5,000 ఓట్లు చీల్చిందంటే గ్రేటే. సో ఇట్లాంటి సిచ్యువేషన్. ఆ తర్వాత బర్రెలకి ఏమైపోయింది, పోనీ ఫేమ్ అయింది కదా, సరే ఓడిపోయింది, ఇట్స్ ఓకే, గెలుపోవటంలో సహజం. అంతన్నా సాధించింది, ఒక డేర్ స్టెప్ వేసింది. రేపు ఈమె చూసి ఇంకొకరు వస్తారు అనుకుందాం, యూత్ వచ్చింది అని. ఇన్స్టాలో ప్రమోషన్స్ చేసేది ఎట్లా, ఇప్పుడు అమృత ప్రణయ్ కేసులో అమృత ఫేమస్ అయినా కూడా ఇన్స్టాలో వాళ్ళని వాడుకున్నారు చాలామంది. మా ఓపెనింగ్ చేయి, మా నగలు వేసుకొని చూపి, మా ఉంగరాలు చూపి అని. అట్లా కొంత బ్యూటీ పార్లర్స్ వీటిని ప్రమోషన్ చేసి ఎంతో కొంత సంపాదించుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక టీవీ ఛానల్ వచ్చి వరకు బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పింది కొంచెం అమౌంట్కి. నైట్ టైం వచ్చి ఎపిసోడ్ చూసి, రాత్రి ఉప్పల్లో ఉండేది, ఉప్పల్ నుంచి వచ్చి అక్కడ రివ్యూ చెప్పి వెళ్ళేది. మధ్యలో పెళ్లి కూడా చేసుకుంది, సంతోషమే, ఏదో ఆమె బతుకుతుంది. ఇప్పుడు పని కట్టుకొని ఒక టాక్ వచ్చింది బయటికి. ఏంటంటే మళ్ళీ ఎందుకు బర్రెలకు లైమ్ లైట్లోకి వచ్చింది అంటే, అప్పుడు ఎలక్షన్ టైంలో మస్తు డబ్బులు వచ్చినాయి ఈమెకి, అవన్నీ పోగేసుకొని ఎన్ఆర్ఐ ఇచ్చే ఫండ్స్ అన్ని పోగేసుకొని కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది. అది వచ్చిన ఎలిగేషన్. సో ఏదో ఆడపిల్ల పెళ్లి వాళ్ళు ఏదో రకంగా చేశారు, మొత్తానికైతే చేసుకుంది, బాగానే ఉంది. ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంటే మనకి ఎందుకు, అవసరం లేదు కదా టాపిక్ ఇప్పుడు. అంటే ఆమె ఎందుకు ఊర్లో తిరుగుతుంది, ఊకే సిటీకి వెళ్ళి వస్తుంది. ఎందుకు సిటీకి వెళ్ళి వస్తున్నావు అంటే ఇన్స్టాలో ఆమె పేజ్లో కనిపిస్తుంది ఈరోజు సో ఏబిసిడి బ్యూటీ పార్లర్కి ఆమె ఏదో వెళ్ళి ప్రమోషన్ చేసింది, ఇంకేదో చేసింది, ఫంక్షన్కి వెళ్తుంది, ఈవెంట్స్కి పిలుస్తున్నారు బర్రెలెక్కన. ఆమె నిలబడి కాసేపు ఏదో అటు ఇటు వెళ్తే ఆమెకి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ స్టేజ్కి వచ్చింది కొంచెం సాదా సీదా అమ్మాయి. ఆమెని మీద అంటే కొంతమంది ఉంటారు కదా గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు రక్కుతున్నారు. ఇది కాస్త ఆ నోట ఈ నోట పడి అందరూ ఇట్లా అంటుంటే ఏం చూస్తున్నావు చెప్పండి, అందరూ ఎందుకు నవ్వుకుంటారో చెప్పండి నాకు అంటే చూసింది వేరే వాట్సాప్ గ్రూపులలో మొహాన్ని కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు తయారు చేసి కామెడీలు చేసి ఇలా చేస్తుంటే ఇప్పుడు దానికి ఆ పిల్ల ఇచ్చిన రిప్లై అన్నమాట ఇది.
అండ్ ఇప్పుడు దీన్ని కూడా చాలా మంది ఏమంటున్నారంటే, మొన్న ఏడుస్తూ జానులేరి వీడియో పెడితే మొత్తం మీడియా అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది, తర్వాత అదే ఏం లేదులే అంతే అని చెప్పింది. తర్వాత నిన్న బాబిల్ ఖాన్ మొత్తం అసలు ఒళ్ళంతా పీక్కొని చెప్పేసాడు ఏదో అయిపోయింది అని బాలీవుడ్. అమ్మో ఇంకో సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు వచ్చింది అనుకున్నాం, తెల్లారిసరికి ఏం లేదు అంతే అన్నాడు. ఇప్పుడు బర్రెలక్క కూడా ఏం లేదు అంతే అంటదా, లేకపోతే అప్పుడెప్పుడు అనసూయ ఏడ్చి పెట్టింది, ఆమె ఎందుకు ఏడ్చిందో ఇప్పటిదాకా తెలియదు మనకి. ఇప్పుడు నాకు బర్రెలకు వీడియో చూస్తున్నప్పుడు కూడా అదే, ఆవిడ ఏడుస్తుందని కన్సర్న్ తప్ప ఎందుకు ఏడుస్తుందని నాకు క్లారిటీ రాలా. ఇది అంటే ఇలా ట్రోల్స్ ఆ టైంలో బాగా డబ్బులు వచ్చాయి, మస్తు దాచుకుంది, దాంతోనే బాగా జల్సాలు తిరుగుతుంది, ఆ డబ్బుతోనే పెళ్లి చేసుకుంది, సిటీలో ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు ఎన్ఆర్ఐలు అందరినీ మోసం చేశారు, ఎలక్షన్లో గెలుస్తా అని చెప్పి బాగా ఫండ్లు తెచ్చి పర్సనల్గా బాగా వాడుకున్నారు, బాగా డబ్బులు వచ్చి ఉంటాయి వీళ్ళకి, అందుకే చూడు ఎంత బాగా తిరుగుతుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంతే, రైట్. ఓకే, థ్యాంక్స్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.